యేసుక్రీస్తు నమ్ముకుంటే మా కులము చిన్నదైపోతుందేమో, యేసుక్రీస్తు నమ్ముకుంటే మీ మతాన్ని మార్చుకోవాలేమో. ఈ నిమిషమే దేవుడిని స్వస్థపరచగలవాడు. ఈ నిమిషమే దేవుడిని పాప క్షమాపణ కలుగజేసేవాడు. ఈ నిమిషమే దేవుడు నీకు నిత్య జీవం కలుగజేసేవాడు. మతాన్ని నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కులాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు మార్చుకోవాల్సింది ఏంటో తెలిసిన నీ జీవితాన్ని. షాలోమ్. ఈ రోజుల్లో చాలామంది అనేకులు వారి స్థితిని చూసి భయపడుతుంటారు. కొంతమంది వారి రోగాన్ని చూసి భయపడుతుంటారు. మరి కొంతమంది ఏంటి నా జీవితం ఇంతేనా, నా పరిస్థితి ఇంతేనా, ఇక నా జీవితం మారదా అని చెప్పి చింతిస్తుంటున్నారు. అయితే ప్రియ నేస్తమా, నీకు దీనికి జవాబు ఎక్కడ దొరుకుతుందంటే దీని పరిష్కారం బైబిల్ గ్రంథంలో ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ 12 సంవత్సరాల నుండి ఒక రోగంతోనే బాధపడతా ఉంది. 12 సంవత్సరాలుగా ఒకే రోగంతో బాధపడతా ఉంది. ఆ స్త్రీ తనతో ఉన్న డబ్బు తీసుకొని అనేకమైన వైద్యుల్ని కలిసింది. అనేకమైన వైద్యుల దగ్గరికి వచ్చి ఆమె కలిసింది, కానీ ఆ రోగం బాక్కలేదు. ఇక చివరికి అనేకులు చెప్పినట్టుగా చేతపడి చేసేవారి దగ్గరికి వెళ్ళింది, మంత్రాల దగ్గరికి వెళ్ళింది, అనేకమైన స్థలాల్లో తిరిగింది, కానీ ఎక్కడా తన రోగానికి పరిష్కారం దొరకలేదు. ఆ స్త్రీ ఎంతో నలిగిపోతా ఉంది, తనలో తాను కుమిలిపోతా ఉంది. నా జీవితం ఇంతేనా, నా పరిస్థితి ఇంతేనా, నాకు మారదా, ఈ రోగం వెళ్ళదా అని చెప్పి ఎంతో కుమిలిపోతా ఉంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదండి, 12 సంవత్సరాలు. మనం ఏదైనా ఒక రోగంతో కొద్ది రోజులు బాధపడితేనే ఏమనిపిస్తుందంటే మనకు, అయ్యో ఈ రోగం నాతో ఇంకా వెళ్ళిపోవటం లేదు కదా, ఈ రోగాన్ని ఈ బాధని అనుభవించేదానికంటే నేను చనిపోతే మేలు కదా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఆ స్త్రీ కూడా 12 సంవత్సరాలు ఎంతో నలిగిపోయింది, 12 సంవత్సరాలు ఎంతో కుమిలిపోయింది, 12 సంవత్సరాలు ఎంతో ఏడ్చింది. అయితే పరిష్కారం దొరకలే, తన సమస్యకు ఎక్కడా పరిష్కారం దొరకలే. ఏ మనుషుల దగ్గరికి వెళ్ళినా పరిష్కారం దొరకలే, ఏ వైద్యులు కలిసినా పరిష్కారం దొరకలే, ఏ ఒక్క మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళినా తనకు పరిష్కారం దొరకలేదు. అయితే ఆ స్త్రీ కంట ఒకరోజు యేసుక్రీస్తు గురించి ఎవరో మాట్లాడుకోవడం వినిందంట. యేసుక్రీస్తు మార్గంలో వస్తున్నాడని చెప్పి ఆమె వినింది. ఆమె యేసుక్రీస్తు వస్తున్నాడని మార్గంలో విన్నప్పుడు ఆమెలో ఒక చనిపోయిన తన ఒక ఆశ మరలా జీవింపచేసింది. అరే, ఇన్ని ప్రయత్నాలు నేను చేశాను కదా, యేసయ్యని ఈరోజు నేను తాకితే నా రోగం బాగవుతుందేమో అని చెప్పి ఒక చిన్న ఆశ వచ్చింది. ఇందుకే ఆమె ఏ రోగంతో బాధపడుతుందో తెలిసినా, రక్తస్రావం అని చెప్పి ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంది. ఈ రోజుల్లో పేరెంట్స్ వచ్చినప్పుడు 5 రోజుల్లో ఎంతో బాధ అనిపించే అక్క చెల్లెళ్ళు, తల్లులు మనకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. అయితే ఈ ఒక బాధను ఆ ఒక తల్లి 12 సంవత్సరాలు అంటే ఇంచుమించు 4000 కన్నా ఎక్కువ రోజులు, ఒక రోజుకి 24 గంటలు అంటే ఎన్ని వేల గంటలు, ఎన్ని వేల నిమిషాలు, ఎన్ని కోట్ల సెకండ్లు ఆమె బాధపడిందో ఒక్కసారి మనం ఆలోచించే ఎంతో ఘోరమైన పరిస్థితి ఆమెకి, ఎంతో భయంకరమైన పరిస్థితి. ఒకవైపు మరణం రావటం లేదు, ఒకవైపు రోగం వెళ్ళటం లేదు, తనతో ఉన్న డబ్బంతా అయిపోతా ఉంది. అయితే తనకి ఎక్కడా పరిష్కారం దొరకలేదు. కానీ ఒకరోజు దృఢమైన నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఎలా అయినా సరే నేను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలని చెప్పి, ఎలాగైనా సరే ఈరోజు యేసుక్రీస్తును కలవాలని చెప్పి ఆమె ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంది. ప్రియ నేస్తమా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకో. ఈరోజు ఎలాగైనా సరే యేసుక్రీస్తు నువ్వు కలవాలని చెప్పి, నీ సమస్య ఏదైనా సరే, ఈ మాటలు వింటున్న నీవు నీ సమస్య ఏదైనా సరే, నీ సమస్యకు పరిష్కారం యేసుక్రీస్తు మాత్రమే, నీ రోగానికి స్వస్థత యేసుక్రీస్తు రక్తం మాత్రమే, నీకు జవాబు యేసుక్రీస్తు మాటలు మాత్రమే. ఈరోజు నీవు ఉన్న స్థలంలోనే ఒక దృఢమైన నిర్ణయం తీసుకో. ఆ స్త్రీ ఎలా బయటికి వెళ్ళాలి, నన్ను చూసేవారు ఏమని అనుకుంటారేమో అని చెప్పి ఎంతో భయపడిపోయింది. ఈరోజు నువ్వు కూడా అనుకునేమో, యేసుక్రీస్తు నమ్ముకుంటే మా కులము చిన్నదైపోతుందేమో, యేసుక్రీస్తు నమ్ముకుంటే మీ మతాన్ని మార్చుకోవాలేమో, యేసుక్రీస్తు నమ్ముకుంటే మా యొక్క రిలీజన్ మేము మార్చుకోవాలని చెప్పేమో నువ్వు అనుకుంటున్నావేమో. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది, మతాన్ని నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కులాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు మార్చుకోవాల్సింది ఏంటో తెలిసిన, నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని, భ్రష్టపడిన నీ జీవితాన్ని,
గురి లేని నీ జీవితాన్ని ఈరోజు నువ్వు మార్చుకో. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే వాళ్ళు మార్చుకోవాల్సింది కులాన్ని కాదు, పేరుని కాదు, జీవితాన్ని మార్చుకో అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇందులో ఎక్కడ మతం గురించి ప్రకటించలేదు, ఇందులో ఎక్కడ కులాల గురించి వేయబడలేదు. ఇందులో చెప్పింది ఒకటి, జీవితం గురించి. ఈ జీవితం శ్రేష్టమైనది, ఈ జీవితం విలువైంది, ఈ జీవితాన్ని నువ్వు మార్చుకో అని చెప్పింది. ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గర రావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని యేసు దగ్గరికి వచ్చింది. అనేక సంవత్సరాలు 12 సంవత్సరాలతో రోగంతో కుమిలిపోయిన ఆ స్త్రీ అనేక వేల జనాలు అక్కడ ఉన్నప్పటికీ ఆమె యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన తాకింది. జస్ట్ ఆయన తాకింది. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా కానీ దొరకని పరిష్కారం, ఎంతమంది మంత్రగాళ్ళకి వెళ్ళినా దొరకని పరిష్కారం, కేవలం యేసుక్రీస్తుని తాకిన క్షణమే ఆమెకు స్వస్థత కలిగింది. ఈ రోజు నీవు కూడా సరే ఎంతో ప్రయాసపడి, ఎంతో గాలివాన చేత నువ్వు కొట్టబడిన నీ జీవితాన్ని, ఎక్కడికి వెళ్ళినా సరిచేయలేని నీ జీవితాన్ని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ నిమిషమే దేవుడు నిన్ను బాగు చేయగలవాడు. ఈ నిమిషమే దేవుడిని స్వస్థపరచగలవాడు. ఈ నిమిషమే దేవుడు నీ పాప క్షమాపణ కలుగజేసేవాడు. ఈ నిమిషమే దేవుడు నీకు నిత్య జీవం కలుగజేసేవాడు. అందుకే ఆయన లోకానికి వచ్చాడు. నశించి వాటిని వెతికి రక్షించుటకే మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీకు రక్షకుడై ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు మరణించాడు. ఆయన నీ కొరకు తిరిగి లేచాడు. అలాంటి దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నానని చెప్పి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు యేసుక్రీస్తుని హృదయంలో దేవుడిని ఒప్పుకొని నీ పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన నీకు కొత్త జీవితాన్ని, రక్షణ కలుగజేసి ఆయన నిన్ను నిత్య జీవానికి నడిపించేవాడై ఉన్నాడు. కాబట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఈ మాటలు మీకు ఇష్టమైతే ఉన్న స్థలంలోనే కళ్ళు మూసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుల, సర్వశక్తిమంతుల, సర్వోన్నతుల, ఈరోజు ప్రభువా ఈ యూట్యూబ్ ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా ఎవరైతే ప్రభా నీ మాటలు విన్నారో ప్రభా, ప్రతి బిడ్డలో ప్రభా తండ్రి రక్షణ కార్యాన్ని జరిగించండి. ఎవరు ఎటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రభా, వారి ఇబ్బందులన్నీ యేసు నామములో తొలగిపోని గాక. ఎవరైతే బంధకాల్లో ఉన్నారో ప్రభువా, వారి బంధకాలను యేసు నామములో తెగిపోని గాక ప్రభా తండ్రి. ఈరోజు ప్రభా, ఈ నిమిషం ప్రభా వారికి కొత్త జీవితాన్ని అనుగ్రహించండి. నూతనమైన ప్రభా జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని దయచేయమని కోరుకుంటూ, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నడిపించమని కోరుకుంటూ, నీకే మహిమ గంత ప్రభావాలు అర్పించుకుంటూ యేసు శక్తిగల నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.